జ్ఞానం తెలుస్తుంది. అజ్ఞానంతో బ్రతకకూడదు. అజ్ఞానంతో బ్రతికితే జంతువుల్లాగే మనం అవుతాం. ఆ జంతువులు ఏవేవో తెలివి లేక దేవుడు ఇవ్వక వాటి కర్మఫలం అనుభవించుకుంటూ బ్రతుకుతాయి. జ్ఞానము తెలివి అన్నీ వండుకొని మనం పాపాలు ఎందుకు చెయ్యాలి? కాబట్టి మీరు యజ్ఞము చేయిస్తున్నారు అంటే ఈ కార్యము చేయించడానికే ఏదో మీకు పూర్వజన్మ సుకృతం ఉండి ఇది మొదలు పెట్టారు. లేకపోతే దీనికి ఇంత ఊర్లో ఉన్నారు చూడండి, ఎవరు ఎక్కడో ఒకరు ఏం చేపిస్తున్నారు జ్ఞానం లే. కోళ్ళు మేకలు మాత్రం బాగా కోస్తారు వారం వచ్చేందుకు. ఇంకా ఏమన్నా లారీలు తోలుకొని 2 పొట్టేళ్ళు 3 పొట్టేళ్ళు ఇట్లా కూడా తొలకపోతుంటారు. ఇంకా పాపము మీద వేసుకోవడానికి తప్ప పుణ్యము రాదు వాళ్ళకి. మనుషుడి జన్మల్లో మనుష్యులుగా పుట్టరు, నారాక జంతువులుగా పుడతారు. ఆ జంతువులై పుట్టినప్పుడు వాళ్ళని కూడా ఆ జంతువులను కూడా ఇట్లనే కోసేటోళ్ళు ఏర్పంచుతారు దేవుడు.